అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలకెత్తుతుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 28, 2024 ఆదివారం. తిథి చవితి ఉదయం 8:21 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం మూల తెల్లవారుజామున 4:49 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము శివము రాత్రి 2:06 వరకు, తదుపరి సిద్ధము. కారణం బాలవ ఉదయం 8:21 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:12 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 10:34 చంద్రాస్తమయం ఉదయం 8:49 అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:51 నుండి 6:26 వరకు. యమగండం మధ్యాహ్నం 12:05 నుండి 1:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:51 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:35 వరకు. వర్జము మధ్యాహ్నం 12:35 నుండి 2:12 వరకు. తిరిగి రాత్రి 3:11 నుండి 4:49 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:19 నుండి 11:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 6:45 నుండి 8:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:59 వరకు. ఏప్రిల్ 28 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి ఉదయం 8:21 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి, శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి పంచమి మంచి తిథే, కానీ ఈ రోజు ఉన్న నక్షత్రం మూలా నక్షత్రం తెల్లవారుజామున 4:49 వరకు ఉంది. ఇది తీక్షణ మరియు దారుణ నక్షత్రం. తదుపరి వచ్చే పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రాలు కొన్ని రకాల శుభకార్యాలకు మాత్రమే అనుకూలమైనవి. ఈ రోజు నుండి శుక్రమూఢమి కూడా ప్రారంభమవుతున్నందున ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక తప్పకుండా మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవాలి. మూఢమి రోజుల్లో చేయకూడని శుభకార్యాలు కూడా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు చేయకూడదు. వివాహాలకు సంబంధించి ఏ రకమైన పని కూడా చేయకూడదు. గృహ శంకుస్థాపనలు కూడా చేయకూడదు. అన్నప్రాసన, ప్రయాణాలు, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు వంటివి చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. అలా చేయదగినవి కొన్ని, చేయకూడనివి కూడా ఉన్నాయి. కాబట్టి ఏవైనా శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా తీసుకొని చేసుకోవడం చాలా ఉత్తమం. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. ఆదివారం మూలా నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది.
కాబట్టి ఈ యోగ సమయంలో కూడా ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మరో జన్మలో సీతగా వస్తానని రావణుణ్ణి హెచ్చరించినది వేదవతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. స్వప్న వృత్తాంతం చెప్పి సీతను ఓదార్చినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ భద్రతా దినోత్సవం. 2001 సంవత్సరంలో ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకునిగా డెన్నిస్ టిటో గారు చరిత్రలో నిలిచారు. సినీ నటి సమంత గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 28 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. కన్యా రాశి పెద్దల వల్ల, పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులారాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీనరాశి కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.